విజయ్ దేవరకొండ పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్ దేవరకొండపై జేఏసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజు తన ఫిర్యాదులో కోరారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే సినీ నటుడు విజయ్ దేవరకొండ సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి అక్కడ ఒక కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోని ట్రైబల్స్ని పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసే విధంగా విజయ్ దేవరకొండ గారు కామెంట్ చేసిన సందర్భంగా ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి మనోభావాలు కించపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిఐ గారిని విజ్ఞప్తి చేశాము. వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు విజయ్ దేవరకొండ లాంటి సినీ నటుడు ఎక్కడక్కడ సర్నవర్లో ఉంటుండే, ఈరోజు ఆయన బంజారా హిల్స్లో ఉంటుండంటే ఆ బంజారా హిల్స్లో ఉన్న పేరు కూడా బంజారాల ట్రైబ్స్దే. దాని వెనకాల ఉన్నటువంటి గోల్కొండ కిల్లా నిజాం నవాబేకి ట్రైబ్స్తోని భయపడి ఆయన వచ్చే మార్గం పేరే బంజారా దర్వాజా అని పెట్టిండు. అలాంటి గొప్ప నాయకులు బిర్సా ముండా లాంటి నాయకులు, గొప్ప నాయకులు ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నారు. కొమరం భీం లాంటి గొప్ప వారియర్స్ ఈరోజు ఈ గిరిజన సమాజంలో ఉన్నారు. లక్కీసా బంజారా లాంటి